గగన్యాన్కు ఊరట, ఎయిర్ డ్రాఫ్ట్ పరీక్ష సక్సెస్ అయింది. గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చే పారాచూట్ వ్యవస్థను పరీక్షించడానికి ఇస్రో చేపట్టిన మొదటి సమీకృత ఎయిర్ డ్రాప్ పరీక్ష విజయవంతమైంది. ఆదివారం శ్రీహరికోటలోని షార్ నుంచి సుమారు 5 టన్నుల బరువున్న డమ్మీ క్రూ మాడ్యూల్ చినూక్ హెలికాప్టర్ ద్వారా గగనతలంలోకి తీసుకెళ్లారు. అయితే తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో 3 కిలోమీటర్ల ఎత్తు నుంచి సముద్రంలో జారవిడిచారు. తొలుత మాడ్యూల్కు అమర్చినటువంటి 2 డ్రోగ్ పారాచూట్లు విచ్చుకొని వేగాన్ని నియంత్రించగా మొత్తం మీద విజయవంతమైందంట. గగన్యాన్కు ఊరట లభించింది. ఎయిర్ డ్రాప్ పరీక్ష మొత్తం మీద సక్సెస్ అయిందంట. నిన్న డమ్మీ క్రూడ్ మాడ్యూల్ని తీసుకెళ్తున్నటువంటి చినూక్ హెలికాప్టర్ అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇక సమీకృత రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది. భారత గగనతలానికి దుర్భేద్య కవచాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందడుగు పడింది. దేశ తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది. శనివారం మధ్యాహ్నం ఒడిశా తీరానికి చేరువలో ఇది జరిగినట్టు రక్షణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏమిటి AIDWS అని చెప్పేసి అంటే ఇది శత్రు క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్ల నుంచి రక్షణ కల్పించేటువంటి బహుళ అంచెల వ్యవస్థ అని చెప్పేసి అంటా ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ పాకిస్తాన్ నుంచి కానీ లేకపోతే ఇంక మరే దేశం నుంచి కానీ క్షిపణులు కానీ యుద్ధ విమానాలు కానీ డ్రోన్లు కానీ ఇవన్నీ వస్తే ఎక్కడికక్కడ కూల్చేసి తర్వాత మనకు రక్షణ కల్పించేటువంటి ఒక దుర్భేద్యమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉంది ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా ఒక మంచి ముందడుగా చెప్పుకోవచ్చు, మంచి విజయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రక్షణకు సంబంధించి చాలా కీలకం. మొన్న పూర్తి స్థాయిలో అంటే ఇలాంటి వ్యవస్థలు పూర్తి స్థాయిలో లేనందుకే కొంతవరకు అంటే ఆగినరు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరి అంతవరకు కరెక్ట్గా తెలియదు కానీ పూర్తి స్థాయిలో అంటే అక్కడ నుంచి వచ్చేటువంటి యుద్ధ విమానాలు కానీ తర్వాత డ్రోన్లు కానీ తర్వాత అక్కడ ఇటువంటి వాటిని ఏమైనా వస్తే అప్పటికప్పుడు క్షిపణులు కానీ వీటిని ఎప్పటికప్పుడు కూల్చేటువంటి వ్యవస్థ పూర్తి స్థాయిలో అత్యాధునికమైనటువంటి వ్యవస్థ లేకపోవడం అనేది కూడా కారణంగా ఉందంట. ఇప్పుడు పూర్తి స్థాయిలో వచ్చేసింది. ఇంకా ఎవడు వచ్చినా కానీ వాళ్ళ పని ఖతం చేసుడే కార్యక్రమం నడుస్తుంది. ఒడిశా తీరంలో దేశ తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్ష అని చెప్పేసి ఇది విజయవంతమైంది. తర్వాత ఇక్కడ ఎయిర్ డ్రాప్ పరీక్ష కూడా సక్సెస్ అయిందని. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.